అక్కడ చూసానమ్మా. మహేష్కి కట్నం ఏమి ఇవ్వకుండా పర్వాలేదు, మంచి సంబంధం పద్ధతిగా ఉండే అమ్మాయి కావాలా. ఏడన్నా ఉంటే మీ ఏరియాలో చూసానమ్మా. ఎక్కువ చదువుకోకుండా కొద్దిగా చదువుకున్నా పర్వాలా, బాగుండాలా, అందంగా ఉండాలా, బాగా పని బాట అన్నీ బాగా పద్ధతిగా ఉండాలా అన్నీ. అటు అమ్మాయి చూసానమ్మా. ఏడైనా సరే మీ మీ ఊర్లో ఎక్కడైనా ఉంటే మాట్లాడి చూసి కనుక్కొని చెప్పానమ్మా. తెలిసిన వాళ్ళందరికీ చెప్పినాను సంబంధాలు చూడమని. ఇంకో టైం ఎట్ట ఉందో చూద్దాం. మమ్మీ ఏ సంకలా? ఏమో సంగతలా? ఏం చెప్పు. ఏమో సంగతలా? నీ పెళ్లి సంగతే. నా పెళ్ళికి ఇప్పుడు తొందర వచ్చింది. సంబంధాలు మంచిగా వస్తే చేసేయాలా? నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను చేసుకున్నా? చేసేయాల్సిందే. మంచి సంబంధం వస్తే ఏం చేసేది? నేను చేసుకోను పో. చేసుకో అంటే కుదరదు. సంబంధం ఆల్రెడీ అందరూ చెప్పేసి ఉన్నాను. మీ అసలు మా అమ్మకి వాళ్ళందరూ చెప్పినాను మంచి సంబంధం ఏదన్నా చూడమని. వాళ్ళు చూస్తామని ఈ చేసేయాల్సిందే. మంచి చేసేయాల్సిందే. నీకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లవ్ మ్యారేజ్ ఇష్టమా? అరేంజ్ మ్యారేజ్ ఇష్టం. ఎందుకు ఇష్టం? అది పెద్దలు చూసిన సంబంధం కాబట్టి బాగుంటది. పెద్దలు చూపిస్తే బొక్కలా ఉంటది, లవ్ చేసుకుంటే బాగుంటది. పద్ధతి అమ్మాయి మంచి చెడ్డ చూసుకొని ఇస్తారు కాబట్టి మనం చూస్తాం కాబట్టి. ఏమి లేదు, ఆ పెద్దలు చూసిన కాలాలు పోయినాయి. ఇప్పుడు అంతా లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. ఇదే ట్రెండ్. చాలా కాలం ఉండవు. నేనైతే ఒక అమ్మాయిని ప్రేమించినాను, నేను ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఇవి అయితే ఏం చేసుకోను. మీరు చూడబలేదు, అవన్నీ వేస్ట్ పనులు. కుదరదంటే కుదరదు. మాట్లాడే సంబంధం చూసి చేయాల్సింది. అక్కడి నుంచి ఇట్లా చేసావు అనుకో, నేనైతే ఒప్పుకోను. అసలు నేను ఇంట్లో కూడా ఒప్పుకోకుండా చేసేయాల్సిందే అంతే. నువ్వు లవ్ మ్యారేజ్ కి చెప్పేది నాయన, నీ భవిష్యత్తు కోసమే నాయన చెప్పేది. నువ్వు అర్థం చేసుకో. నా భవిష్యత్తు నాకు తెలుసు మమ్మీ. లేదు నీకు తెలియదు, చిన్నపిల్లలు. నువ్వు నీకు తెలియదు మమ్మీ. ఈ కాలం మనిషి అర్థం చేసుకో. నీ కోసమే నాయన చెప్పేది. నువ్వు ఎప్పుడో 40 ఏళ్ళ కింద పుట్టినావు. మేము ఈ జనరేషన్, మా జనరేషన్ ఎట్లా తెలుసా? అట పోతాయి. ఈ పెద్దలు చూసిన సంబంధాలే బాగుండేది. ఉషన్నట్టే పోతాయి పెద్దలు. ఈ కాలంలో 2 చేతులు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది, లేకపోతే గడవదు. నేనైతే చేసుకుంటాను, లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఇవన్నీ చూడడం వల్ల నీ టైం వేస్ట్ అవ్వద్దు. నువ్వు అమ్మ నీ పని నువ్వు చూసుకో. అంతకు అన్నం ఉండువా? ఎట్లా చేసుకోపో. అన్నం ఉండువా? వండినా అది తినేసి పడుకో. చేసుకోపో, ఇష్టం. ఈ కాలం పిల్లలకి పెద్దలు చెప్తే వినటం లేదు. ఏం చేయాలో ఏమో, మరి ఎవరు చెప్తే వింటాడో ఏమో. సాయంత్రం 6 అయింది, ఇంకా రాలేదేమి మీరు? ఈరోజు 6 గంటలకు వచ్చేవాడు. ఫోన్ చేస్తావు ఒకసారి. ఏంది 7 అవుతున్నా కానీ రాలేదు. 6 గంటలకు వచ్చింది. రింగ్ అవుతుంది, ఎత్తటం లేదు. ఏంది వీడు? ఏందాడు ఇంకా రాదు? ఏం చేయాలా? 7 అవుతుంది ఇంకా రావటం లేదు. రోజు వచ్చేవాడు. రింగ్ అవుతుంది, ఎత్తటం లేదు. ఎవరానా? ఎవరానా? ఉండదు. మరి ఏంది వ్యవహారమా? నేనేదో నీకు మంచి సంబంధం చేయాలి. ఏంది వ్యవహారము? ఏం జరిగేది? వ్యవహారాలన్నీ మనకు చెప్పేది. నేను ఉదయం మాట్లాడి వెళ్ళాను కదా, ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులంట. నీ ఉన్నట్టుండి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, అది బెదిరించేసింది. నాకు అర్థం కాక ఏం చేయాలో చేసుకుంటాను. ఇట్లా వ్యవహారం ఇంటికి తీసుకొని వస్తే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమన్నా చేస్తే మా తెలియదు. వ్యవహారం మీ బాబు ఏదో చేయాలి. మా బాబు ఇంకా బతకనీడు అసలు. మమ్మల్ని పనులు చేయించేస్తామా? మీ నాన్న చేతిలో ఇంకలా బతుకులా ఇంకా మీ నాన్న వచ్చిందనుకో ఇంకలా నీకు. ఏంది ఇట్లా పనులు చేస్తే ఇంక రేపు వాళ్ళ ఇంటి మీద రేపా? నేనేం చేశాను? ఇంకా ఏం చేసాను? రేపు వచ్చారు అనుకో, దానికి సమాధానం మా తెలియదు. నువ్వు ఎట్లా చేసుకో. నువ్వేదో చదువుకున్న అమ్మాయి లాగా ఉండవు, లక్షణంగా ఉండవు. నువ్వు వాడితే ఎట్ట వచ్చినావు? మనవా వాడు పెద్ద ఎదవాడు. మనవా వాడు పెద్ద ఎదవాడు. ఎన్ని సంబంధాలు చూసి మేము నిలబడుతుంది. నువ్వు ఇట్లా ఎదతో నువ్వు చేయలేవు. మేము సంబంధాలు చూసి మేము నిలబడుతున్నాము. మేము నువ్వు బాగా శుద్ధంగా చదువుకున్నాడు, ఏదో జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదిగా అమ్మాయి నీకుగా చెప్పేదా? ఓ ఎదతో ఎందుకు వచ్చినావు నువ్వు? మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నావు వచ్చినావు అని?
వెళ్ళిపో నువ్వు. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళ. చూడు అంశ చూడు. వచ్చేసి నువ్వు, వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ, నీకోసం ఎట్ట ఆడస్తుంటారు వాళ్ళ. వాడు మంచివాడు కాదు వాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. వాడు నమ్ముకోబాకమ్మా నువ్వు, వాడు నీ భవిష్యత్తు కోసం చెప్తాను. వాడు మంచివాడు కాదు. మీరు ఏమైనా చెప్పండి, నేను ఆడికి పోను, ఇడే ఉంటాను, ఆయనతోనే ఉంటాను. నేనైతే మా ఇంట్లో చూసిన సంబంధం నాకు ఇష్టం లేదు, నాకు మహేష్ అంటేనే ఇష్టం, అందుకే మహేష్తోనే ఉంటాను నేను. ఇప్పుడు దా చెప్పింది ఏంటి నేను, వాడు మంచివాడు కాదు వాడు. వాడు నమ్ముకొని వస్తే వాడు ముంచేస్తాడు వాడు. వాడు మేము చూసి మాకు ఈజీగా పుట్టిన సంబంధాలు. నువ్వు ఎట్ట దొరికినావు వాడికి? మంచి అమ్మాయి లాగా దొరుకున్నావు వాడికి. వాడు మంచివాడు కాదు. ఆయన వచ్చే టైం అయింది. ఈ పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టా, ఏం చేయాలా ఇప్పుడు? ఆయనకి ఏం సమాధానం చెప్పాలి నేను? ఏం చేయాలా? ఏడైపోకుండా ఇంటికి వస్తే ఏం చెప్తారో ఏమోను. ఇప్పుడు ఇలా కూడా ఎంత టెన్షన్ ఉండదు. ఇదేంది మా ఇంట్లో ఎంత టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సీరియల్లో అయినా రోజు ఇదేంది ఈ టెన్షన్? చిట్లు పోయా